కారులో వెళ్తున్న ప్రశాంత్ నీరజను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నిన్ను ఇలాగే చూడాలని ఉంది. ఇలాగే చూస్తే ముందు వచ్చే వాహనాలు కనపడవు. నేనంత గమనిస్తూనే ఉంటాను తెలుసా? అవునవును, మీరంతా గమనిస్తూనే ఉంటారులేండి అని అంది నీరజ. ఇంతలో హాస్పిటల్ రానే వచ్చింది. అప్పుడే వచ్చేసామా చూడు, నీతో కలిసి డ్రైవ్ చేస్తుంటే టైమే తెలియడం లేదు అన్నవాడు ప్రశాంత్. చెకప్ కోసం డాక్టర్ ఉన్న రూంలోకి వెళ్లారు. డాక్టర్ పూజ వీళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది. రండి కూర్చోండి అనింది పూజ. కూర్చో అని భార్యకు కళ్ళతోనే సైగ చేశాడు ప్రశాంత్. నీరజ పక్కనే ఉన్న చైర్ జరుపుకొని కూర్చుంది. చెప్పు నీరజ, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది పూజ. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది అనంది నీరజ. నీరజ లోపలికి పద, చెకప్ చేస్తాను అనంది పూజ. సరే అని తల ఊపింది నీరజ. పూజ నీరజకు చెకప్ చేసింది. ఇద్దరు వచ్చి చైర్స్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు పూజ, నీరజ హెల్త్ బాగానే ఉంది కదా అని అడిగాడు ప్రశాంత్. చాలా బాగుంది సార్, మీ ఆవిడ హెల్త్ అని నవ్వుతూ చెప్పింది పూజ. ఇంకా మీ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. అవునా, నేను బిడ్డ గురించి అడగనే లేదు అని అన్నాడు. అన్నట్టు పాపనా బాబునా అని అడిగాడు ప్రశాంత్. ఇప్పుడే ఏం చెప్పకూడదు, కొన్నాళ్ళు ఎదురు చూడక తప్పదు అని అంది పూజ. సరే అయితే అని లేవబోయాడు. ఆగండి, మంచి మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేసుకుని రజా అని అంది పూజ. పూజ మందులు రాసిచ్చింది. ఇక మేం మందులు తీసుకుని వెళ్తాం అని అన్నాడు ప్రశాంత్. సరే వెళ్ళిరండి అని అంది పూజ. ఇద్దరు బయటికి వచ్చారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని పూజ చెప్పిన దగ్గర నుంచి ప్రశాంత్ ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఏమిటో మీలో మీరు నవ్వుకుంటున్నారు అని అంది నీరజ. ఏమీ లేదు పూజ, మన బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని అన్నది కదా, దాని గురించి ఆలోచిస్తున్నానంతే. కారులో కూర్చొని వెళ్తుంటే దారిలో ఓ గుడి కనిపించింది. ఏమండి, మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం అని అంది నీరజ. సరే వెళ్దామని అన్నాడు ప్రశాంత్. ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళి నా భార్య నా బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని ప్రశాంత్ కోరుకున్నాడు. ఏమండి, కాసేపు కూర్చొని వెళ్దాం అనింది నీరజ. సరే అని మెట్ల మీద కూర్చున్నారు. నీరజ, నీవు జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు, టైంకి భోజనం చేసి మందులు వేసుకోవటం మర్చిపోవద్దు అని భార్యకు పదే పదే చెప్తున్నాడు ప్రశాంత్. సరేనండి, మీరు ఉంటారుగా, నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకుని నాకు మందులు వేస్తారు అని అంది నీరజ. ఇక వెళ్దామా అని మరొక్కసారి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నారు. ప్రశాంత్, ఇంత లేట్ అయింది అని అడిగాడు రంగారావు. అవును నాన్న, మధ్యలో గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని వచ్చాం, అందుకే ఈ టైం అయింది అని అన్నాడు ప్రశాంత్. అలాగా, అయితే డాక్టర్ ఏమని చెప్పింది అని అడిగారు రంగారావు. అంతనే బాగుందని చెప్పారు అన్నాడు ప్రశాంత్. సరే అమ్మా, నీరజ మందులు టైంకి మర్చిపోకుండా వేసుకోమ్మా అని అన్నారు రంగారావు. ఇవేనా, ఇంకేమైనా అడగాలా నీ కోడల్ని అని అంది సూర్యకాంతం. ఏం లేదులే, మరన్ని వివరాలు తెలుసుకునే బాధ మనకు ఉంది అని అన్నారు రంగారావు. తెలుసుకోండి, నేను వద్దన్నానా అని అంది సూర్యకాంతం. ఏమండి, నాకు కొంచెం నీరసంగా ఉంది అని అంది నీరజ. అవునా, ఉండు, నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను అని అన్నాడు ప్రశాంత్. ఇప్పుడు భోజనం వద్దండి, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంది నీరజ. నీరజ, నీరజ అని పిలిచాడు ప్రశాంత్. నీరజ, ఏంటండి అని అడిగింది. నేను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను కదా, మరి బట్టలు ఏవి తీసుకుని వెళ్ళాలని నిన్ను అడుగుతున్నాం అన్నాడు ప్రశాంత్. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగింది నీరజ. మళ్ళీ నేను త్వరలోనే వస్తాను అని అన్నాడు. మీరు ఒక్కరైనా వెళ్ళేది? ఏమో తెలియదు, వెళ్ళేటప్పుడు చెప్తాను అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఫోన్ వచ్చింది. ప్రశాంత్, నువ్వు త్వరగా ఆఫీస్కి వచ్చేయి అని వాళ్ళ బాస్ చెప్పాడు. త్వరగా వెళ్ళాలి నీరజ అని అన్నాడు ప్రశాంత్. తప్పకుండా వెళ్ళాలా అని అంది నీరజ. వచ్చేస్తా, ఒక వారం తర్వాత తప్పకుండా వస్తాను. ప్రశాంత్ అన్ని సర్దుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరే ముందు ఒకసారి నీరజను చూసి జాగ్రత్తలు చెబుతూ త్వరగా వస్తాను నీరజ, నుదుటిపై ఒక ముద్దు పెట్టి కడుపుపై ఒక ముద్దు పెట్టి, తల్లి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని కడుపులో ఉన్న శిశువుకు చెప్తున్నాడు ప్రశాంత్. మీ ఆరోగ్యం జాగ్రత్త, ప్రతిరోజు నాకు ఫోన్ చేయాలి అని అంది నీరజ. ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నకు పాదాలు నమస్కారం చేసుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయి అని అన్నారు రంగారావు. సూర్యకాంతం కూడా కొడుకు జాగ్రత్తలు చెబుతూ కన్నీళ్లు తుడుచుకుంది. ప్రశాంత్ అందరికీ చెప్పి వెళ్ళాడు. ప్రశాంత్ వెళ్ళిన 2 రోజులు మాత్రమే ఫోన్ చేశాడు.
మూడో రోజు ఫోన్ చేయలేదు. దీంతో నీరజ కంగారు పడిపోయింది. సాయంత్రం టీవీలో న్యూస్ కార్ బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయిందని, అయితే కారులో ఒకరి మృతదేహం ఇరుక్కుపోయిందని చెప్పారు. కార్ నెంబర్ కూడా న్యూస్లో చెప్పారు. ఇంట్లో న్యూస్ చూస్తున్న రంగారావు ఒక్కసారి ప్రశాంత్ అని గట్టిగా అరిచాడు. రంగారావు గట్టిగా అరిచిన సౌండ్ విని నీరజ కిందకు వచ్చింది. టీవీలో న్యూస్ అలాగే వస్తుంది. ఆ న్యూస్ చూసిన నీరజ, సూర్యకాంతం, రమణమూర్తి, శాంతమ్మ, దివిజ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయారు. ఇక నీరజ చూస్తూ చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే నీళ్లు తీసుకువచ్చి ముఖం మీద నీళ్లు చిలకరించింది శాంతమ్మ. నీరజ కళ్ళు తెరిచి చూసింది. ఏమండి, మీకేం కాదు, మీకేం కాదు అని బిగ్గరగా ఏడుస్తుంది నీరజ. మరుసటి రోజు పోలీసులు శవాన్ని చూసి ఎవరు అని కార్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే అది రంగారావు గారిదని తెలుసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక కొడుకు లేడని తెలుసుకున్న రంగారావు, సూర్యకాంతం దంపతులకు తీరని దుఃఖం మిగిలింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమ కళ్ళ ముందే పోతే ఆ తల్లిదండ్రుల బాధ అంత ఇంత కాదు. నీదేం జాతకంరా ప్రశాంతు అని ఏడుస్తుంది సూర్యకాంతం. అత్తయ్య, మీరు ఏడవకండి, ఆయనకేం కాదు, ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు అని ఏడుస్తూ అంటుంది నీరజ. పోలీసులు రంగారావును శవాన్ని గుర్తించడానికి తీసుకుని వెళ్లారు. రంగారావు శవాన్ని చూసి ముఖం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉంది. కానీ వేసుకున్న డ్రెస్ మాత్రం ప్రశాంత్దే. డ్రెస్ ఆధారంగా ఆ శవం ప్రశాంత్దే అని కన్ఫర్మ్ చేసుకున్నారు రంగారావు. సారీ సార్ అని పోలీసులు అన్నారు. ఏం మాట్లాడలేదు రంగారావు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి శవాన్ని మీకు అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇదేం విచిత్రం భగవంతుడా, 2 రోజుల క్రితం ఉన్న నా కొడుకు ఈ రోజు లేడని ఎలా నమ్మేది అని దుఃఖం కలుగుతుంది రంగారావుకి. ఇంటికి వచ్చిన మామగారిని చూసి, మామయ్య, ఆయనకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది నీరజ. అమ్మా, తల్లి నీరజ అని ఏడుస్తూ అన్నారు రంగారావు. అసలు ఏమైందో చెప్పండి బావగారు అని అడిగారు రమణమూర్తి. ఏం చెప్పమంటావు రమణమూర్తి, అక్కడ మీరు ఏం చూసారో చెప్పండి అన్నయ్యా అని అంది శాంతమ్మ. అది అది అని చెప్పబోయాడు. అది అమ్మా, అది మన ప్రశాంత్ బాడీనే అని బోరుమన్నారు రంగారావు. ఏమండి, మన అబ్బాయి ఎక్కడా, నాకు చూపించండి అని భర్త కాలర్ పట్టుకుని ఒక్కసారిగా కుప్పగూలిపోయింది సూర్యకాంతం. మామయ్య, మీ అబ్బాయికి ఏం కాదు, ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు. అది కాదమ్మా, వాడు మనకు లేడు తల్లి, నువ్వు గుండె రాయి చేసుకో అని రంగారావు అంటుంటే నీరజకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీరజ మాత్రం ఈ వార్తను నమ్మటం లేదు. పోలీసులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి వచ్చిన శవాన్ని చూసి, అసలు ఈ శవం మా ఆయనది కాదు అని కరాఖండిగా చెబుతుంది నీరజ. ఇంతలో కారు శబ్దం విని బయటకు వచ్చింది నీరజ. కారులోంచి దిగుతున్న జానకి రామయ్య సీతమ్మల్ని చూసి ఒక్కసారిగా పరుగున వెళ్ళి, తాతయ్య, అమ్మమ్మ అని, చూడండి తాతయ్య, మా ఆయన చనిపోయాడని అందరూ అంటున్నారు అని రోదిస్తూ అంటుంది నీరజ. మనవరాలి పరిస్థితి చూసి జానకి రామయ్య సీతమ్మలకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఊరుకో తల్లి అని ఓదార్చారు. అందరూ కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. నీరజకు పూలు గాజులు బొట్టు తీద్దామంటే వద్దే వద్దు, నా భర్త బతికే ఉన్నాడు అని గట్టిగా చెబుతుంది నీరజ. అది కాదమ్మా, మా మాట విను అని ఎంత చెప్పినా వినడం లేదు. నీరజ పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. చూడు పిన్ని అంటూ సుశీలాను పట్టుకొని ఏడుస్తుంది. మా ఆయన నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు, అలాంటిది శాశ్వతంగా నన్ను వదిలేసి వెళ్తారా? అది కాక ఆయనకు నా కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కోసమైనా ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడున్నా ఆయన క్షేమంగా ఇంటికి వస్తాడు. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది అని ఎంతో నమ్మకంగా చెబుతుంది నీరజ. 2 రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. జానకి రామయ్య సీతమ్మ మాత్రం మనవరాలి దగ్గరే ఉన్నారు. అమ్మ నీరజ, మన ఊరికి వెళ్దాం, రెడీగా ఉండు అని అన్నాడు జానకి రామయ్య. ఇక నేను ఊరికి రాను తాతయ్య అని అంది నీరజ. ఎందుకమ్మ అలా మాట్లాడతావు అని అంది సీతమ్మ. అవునమ్మమ్మ, ఆయన లేకుండా నేను ఎలా మన ఊరికి రావాలి? ఆయన క్షేమంగా ఇంటికి వచ్చాకే ఇద్దరం కలిసి అప్పుడు మన ఊరికి వస్తాము, అంతవరకు నేను మన ఊరికి రాను అని అంది నీరజ. ఎంత చెప్పినా నీరజ వినలేదు. జానకి రామయ్య సీతమ్మలు కూడా 3 రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్లారు. 6 నెలల తర్వాత నీరజకు పండంటి ఆడపిల్ల పుడుతుంది. తన భర్త అనుకున్నట్లు ఆ పాపకు ఖుషి అని పేరు పెట్టింది నీరజ.
ఇక తన లోకం తన కూతురే అయిపోయింది. రంగరావు సూర్యకాంతం కూడా మనవరాల్ని చాలా బాగా చూసుకున్నారు. నీరజ ఊరికే కూర్చోవటం ఇష్టం లేక జాబ్లో జాయిన్ అయింది. కూతురికి 5 సంవత్సరాలు నిండాయి. స్కూల్లో జాయిన్ చేసింది నీరజ. జాగ్రత్త బాబు అని అన్నాడు ఆశ్రమానికి చెందిన ఒక స్వామి. బాగా దెబ్బలు తగలడం వల్ల స్పృహ కోల్పోయాడు. ఇన్ని సంవత్సరాలు కోమలో ఉండి ఇప్పుడే కళ్ళు తెరిచాడు అని మాట్లాడుకుంటున్నారు ఆశ్రమంలో ఉన్న ఇంకో ఇద్దరు. నీరజ నీరజ అని అన్నాడు మెల్లగా కళ్ళు తెరుస్తూ ప్రశాంత్ బతికే ఉన్నాడు. ఆ రోజు కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి ప్రశాంత్ ఫ్రెండు. ఆ రోజు అతను ప్రశాంత్ డ్రెస్ వేసుకున్నాడు. కారులో ఇద్దరు ఉన్నారు. కారు లోయలో పడినప్పుడు ప్రశాంత్ కారు అద్దం పగిలి ప్రశాంత్ ఎత్తైన ప్రదేశంలో పడిపోయాడు. ప్రశాంత్ ఫ్రెండ్ పూర్తిగా లోపలికి పడిపోయాడు. అతన్ని చూసి అందరూ ప్రశాంతే అని అనుకున్నారు. ప్రశాంత్ నీరజను కలవరిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత పూర్తిగా లేచి కూర్చున్నాడు. నేనెక్కడున్నాను అని అడిగాడు అక్కడున్న స్వామీజీని. బాబు నీకేం కాదు, నీకేమైనా గుర్తుకు వస్తుందా అని అడిగాడు స్వామీజీ. నా నీరజ ఎక్కడ ఉంది? నీరజ అంటే ఎవరు బాబు? నీరజే నా నీరజ. నీకు నీరజ ఏమవుతుంది అని అడిగాడు స్వామీజీ. ఏమో తెలియదు కానీ నాకు మాత్రం నీరజ కావాలి అని అన్నాడు ప్రశాంత్. అలాగే నీ నీరజ వస్తుంది కానీ నీ పేరు చెప్పు అని అడిగాడు స్వామీజీ. నా పేరు ఏమో తెలియదు అని అన్నాడు ప్రశాంత్. సరే నీ నీరజను తీసుకుని వస్తాము, నువ్వు కాసేపు నిద్రపో అని అన్నాడు స్వామీజీ. ఏమైంది ఇతని గురువుగారు అని అడిగాడు స్వామీజీ శిష్యుడు. ఇతడు కొంచెం గతం మర్చిపోయాడు. నీరజను చూస్తే మాత్రం గతమంతా గుర్తుకు వస్తుంది. మరి నీరజ ఎక్కడుందో ఎలా గురువుగారు? చూద్దాం, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. నీరజ జాబ్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీరజకు ప్రమోషన్ వచ్చి బదిలై వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ విషయం రంగారావుకు చెప్పింది నీరజ. అలాగే తల్లి అని అన్నారు రంగారావు. ఇక లగేజ్ సర్దుకోవాలని రూమ్లోకి వెళ్ళింది. నీరజ అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంది ఖుషి. తర్వాత చెప్తాను అని అంది నీరజ. రేపు ఉదయం బయలుదేరి వెళ్ళాలి మామయ్య. నీ బట్టలు అత్తయ్య బట్టలు అన్ని సర్దాను అని అంది నీరజ. ఒకవైపు నీరజ తాతయ్య అమ్మమ్మ ఇద్దరు చనిపోయారు. ఇక ఆ ఊరు వెళ్ళక 2 సంవత్సరాలు అవుతుంది. ఇక భర్త గురించి ఆలోచిస్తూ అలాగే నిద్ర పట్టేసింది నీరజకు. పొద్దున్నే లేచి ఊరు వెళ్ళటానికి బయలుదేరారు. ఇప్పుడు ఉన్న ఊరికి ఇప్పుడు వెళ్లే ఊరికి చాలా దూరం. కొత్త చోట్లు ఎలా ఉండాలో, ఎవరు తనతో ఎలా ప్రవర్తిస్తారోనని పలు రకాలుగా ఆలోచిస్తుంది నీరజ. నీరజ అమ్మా నీరజ అని అంది సూర్యకాంతం. సూర్యకాంతం కొడుకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా మారిపోయింది. ఏమిటత్తయ్యా అని అంది నీరజ. ఇంకెంత దూరం మనం వెళ్ళేది అని నీరసంగా అంది సూర్యకాంతం. ఇంకో అరగంటలో ఊరు చేరుతాము అని అంది నీరజ. ఇంత రావటం ఎందుకమ్మా అని అంది సూర్యకాంతం. తప్పదు కదత్తయ్యా అని అంది నీరజ. ఏమోనమ్మా, వాడే గనక ఉంటే మనకి పరిస్థితి వచ్చేదా అని కన్నీరు తుడుచుకుంది. ఊరుకోండి అత్తయ్య, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుందాం అని అంది నీరజ. అమ్మా మనము నాన్న దగ్గరికి వెళ్తున్నామా అని అంది ఖుషి. మనవరాలి మాటలకు రంగారావు కూడా కంటతడి పెట్టాడు. మాటల్లోనే ఆ ఊరు వచ్చింది. ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే ఏదో శక్తి ఆవహించినట్లయింది నీరజకు. ఆ ఊరంతా పెద్దది కాదు, అంత చిన్నది కాదు, చూడ్డానికి చాలా బాగా ఉంది. ఆ ఊరి చివర ఆశ్రమం ఉంది. ఆఫీస్ దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు నీరజ వాళ్ళు. వాళ్ళతో పాటే రాజు కూడా వచ్చింది. అన్ని సామాన్లు ఇంట్లో పెట్టారు. అమ్మ నీరజ, మనం కొత్తగా ఇంట్లోకి వచ్చాం కదా, పాలు పొంగిద్దాం అని అంది సూర్యకాంతం. అలాగే అత్తయ్య, రాజీ నువ్వు వెళ్ళి పాలు తీసుకుని వస్తావా అని అంది నీరజ. అది కాదమ్మా, నాకు ఈ ఊళ్ళో పాలు ఎక్కడుంటాయో ఏమో తెలియదమ్మా. సరే నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంది నీరజ. వద్దమ్మా నేను వెళ్తాను అని అన్నారు రంగారావు. మీరు ఆగండి మామయ్య, మీరు కూర్చోండి, నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకువస్తాను అని వెళ్ళింది నీరజ. కొద్ది దూరంలోనే ఉంది పాల బూతు. నీరజ పాలు తెచ్చి పొంగించింది. సామాను మొత్తం సర్దింది రాజీ. కొత్త ఆఫీస్లో జాయిన్ అయింది. కూతుర్ని 3వ తరగతిలో జాయిన్ చేసింది. కొత్త వ్యక్తులతో ఎలా ఉండాలోనని కొంచెం భయంగా ఉంది నీరజకు. ఆఫీస్కి వెళ్ళిన రోజు తన సీటు పక్కనే ఉన్న ఒక ఆమె పరిచయమైంది. తన పేరు లలిత. పర్వాలేదు, ఆఫీస్ స్టాఫ్ అంతా కలివిడిగానే ఉన్నారు కానీ బాస్ ఎలా ఉంటారోనని కొంచెం భయంగా ఉంది నీరజకు. బాస్ ఇంకా రాలేదా లలిత అని అడిగింది.
వస్తాడు ఈరోజు కొంచెం లేట్ అవుతుందని నిన్ననే మాకు చెప్పాడు అని అంది లలిత. బాస్ ఎలాంటివాడు? కోపిష్టినా లేక మామూలుగా ఉంటాడా అని అడిగింది నీరజ. బాస్ కోపిష్టి కాదు, మామూలుగా ఉండడు. బాసు అదో టైపు అనింది లలిత. అదో టైపా అనగానే నీరజకు మరీ కంగారుగా ఉంది. మాటల్లోనే బాస్ రానే వచ్చాడు. అందరు లేచి బాస్కు నమస్కారం చేశారు. కొత్తగా వచ్చిన నీరజను చూసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళు నీరజ, బాస్ ఇప్పుడు నిన్నే పిలుస్తాడు చూడు అనింది లలిత. అది సరే, బాస్ గురించి నాకు పూర్తిగా చెప్పలేదు. నాకు చెప్పు లలిత అని అంది నీరజ. ఏం చెప్పాలో తెలియటం లేదు నీరజ. బాసు కొంచెం అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే చాలు చొంగ కార్చుతారు. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు, బాస్తో కాస్త జాగ్రత్తగా ఉండు అని అనగానే నీరజకు సన్నగా వణుకు మొదలైంది. అంతలోనే బాస్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళు నీరజ, నువ్వు ఫస్ట్ టైం పరిచయం అవుతున్నావు కదా, నువ్వు ఇప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి. అప్పుడే బాస్ కొంచెం తగ్గి ఉంటాడు, లేదంటే ఒక ఆట ఆడిస్తాడు అని చెప్పింది లలిత. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నేను అలాగే ఉంటాను అని వెళ్ళింది నీరజ. మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. నీరజ రూమ్లోకి వెళ్ళింది. నీరజ డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ చీర కట్టుకుని నుదుటిపై చిన్న స్టిక్కర్ పెట్టుకుని ముక్కుకి తెల్లరవ్వ ముక్కు పుడక పెట్టుకుని చేతులకు 2-3 గాజులు వేసుకుని ఉంది నీరజ. నీరజను చూసి కళ్ళార్పకుండా అలానే చూస్తూ కూర్చున్నాడు బాసు. సార్ అని గట్టిగా పిలిచింది నీరజ. ఉలిక్కిపడ్డాడు బాసు. వెంటనే తేరుకొని కూర్చో అని అన్నాడు. చాలా గంభీరంగా చూస్తూ ఉంది నీరజ. నీ ఫైల్ చూద్దాం అని అన్నాడు బాసు. ఫైల్ తీసి బాస్ ముందు పెట్టింది నీరజ. బాస్ ఫైల్ చూస్తూనే ఓరగా నీరజను చూస్తున్నాడు. అప్పుడే నీరజకు ఫోన్ వచ్చింది. నీరజ ఫోన్ ఎత్తడం లేదు. బాస్ అన్నాడు, పర్వాలేదు మాట్లాడు అని అన్నాడు. అలాగే సార్ అని ఫోన్ మాట్లాడుతుంది. నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా? మా ఆయన కూడా చాలా బాగున్నాడు. అవును, ఒకరిని మా ఆయన చితక్కొట్టాడు, ఆ విషయం నీకు ఈరోజు తెలుసా అని అంది నీరజ. మా ఆయనంతే, ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే అస్సలు ఊరుకోడు. సరేలే, నేను తర్వాత మాట్లాడతాను, నేను ఆఫీస్లో ఉన్నానని ఫోన్ పెట్టేసింది. ఇదంతా విన్న బాస్ కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. ఫైల్ చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అన్నాడు. ఇక నేను వెళ్తాను సార్ అని అంది నీరజ. సరే అని అక్కడున్న మంచినీళ్ళు గ్లాస్ అందుకొని తాగాడు. ఈ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి, లేకుంటే ఈ సమాజంలో మనుషులు ప్రశాంతంగా ఏ పనులు చేసుకునివ్వరు అని మనసులో అనుకుంది నీరజ. ఏమన్నాడేంటి అని అడిగింది లలిత. లోపల జరిగిందంతా చెప్పింది నీరజ. ఏం మాట్లాడలేదు బాసు. బాగైందిలే, లేకుంటే నేను వచ్చిన కొత్తలో ఇలాగే జరిగింది. నేను కూడా నీలాగే ప్రవర్తించాను, అప్పటినుంచి నా జోలికి రాడు అనింది లలిత. స్వామీజీ ఏదో పసరు మందు తలకు బాగా మర్దం చేస్తున్నాడు. ప్రశాంత్కు హాయిగా నిద్రపడుతుంది. గురువుగారు, ఈ బాబుకు ఎప్పుడు గతం గుర్తుకు వస్తుంది అని అడిగాడు శిష్యుడు. వస్తుంది, ఇంకా కొంచెం ఇలాగే పసరుతో 2-3 సార్లు మర్దన చేస్తే తప్పకుండా ఈ బాబు గతాన్ని గుర్తెచ్చుకుంటాడు అని అన్నాడు స్వామీజీ. 2 గంటల తర్వాత ప్రశాంత్కు మెలకు వచ్చింది. మెల్లగా లేచి నిలబడి చేతి కర్ర సహాయంతో నడుస్తున్నాడు. అలాగే నడుచుకుంటూ అలాగే ఊళ్ళోకి వెళ్ళాడు ప్రశాంత్. అసలు విషయం ఏమిటంటే, నీరజ పనిచేసేది ఈ ఊళ్ళోనే. ప్రశాంత్ చేతికర్ర జారి కింద పడిపోయాడు. అటుగా వెళ్తున్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంత్ను లేపడానికి సాయం చేస్తుంది. పాప చేతికర్ర ప్రశాంత్కు అందించింది. ప్రశాంత్ మెల్లగా లేచాడు. బట్టలకు అంటిన దుమ్ము దులుపుకొని నిలబడ్డాడు. ఇక్కడ కూర్చుందాం అని ఇద్దరు ఓ చెట్టు కింద కూర్చున్నారు. అంకుల్, మీకి ఏం కాలేదు కదా అని అడిగింది పాప. పాప, చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నాడు ప్రశాంత్. నేను చిన్నపిల్లను కదా అంకుల్, నాకు థ్యాంక్ యూ చెప్పడం ఎందుకు అంకుల్ అని అంది పాప. సరే, అలాగే ఇంకోసారి చెప్పండిలే అని అన్నాడు ప్రశాంత్. అంటే మీరు మళ్ళీ ఇంకోసారి కింద పడతారా అని అంది అమాయకంగా పాప. పాప అన్న మాటలకు బాగా నవ్వాడు ప్రశాంత్. అది సరే, నీ పేరేమిటి పాప అని అడిగాడు ప్రశాంత్. నా పేరు ఎందుకు అంకుల్, పాప అని పిలిచారుగా, అదే పేరు నాకు బాగుంది అంకుల్. ఏం, నీ పేరు నాకు చెప్పకూడదా? చెప్పొచ్చు, కానీ నాకు నా పేరంటే అస్సలు ఇష్టం లేదు అని అంది పాప. అవునా, ఎందుకు నీ పేరంటే నీకు ఇష్టం లేదు అని అడిగాడు ప్రశాంత్. ఎందుకంటే ఎందుకంటే అని ఏడ్చింది. సరే సరే, నీ పేరు చెప్పొద్దులే అని పాపను ఎత్తుకున్నాడు. ఇంతలో స్కూల్లో పనిచేసే ఆయమ్మ వచ్చి
ఇక్కడున్నావా? నేను నీకోసం అంతా వెతికాను. వెళ్దాం రా ఖుషి అని అంది. అంటే ఈ పాప పేరు ఖుషినా అని అనుకున్నాడు ప్రశాంత్. అంకుల్ నేను వెళ్ళొస్తా అని టాటా చెప్తూ వెళ్ళింది పాప. అక్కడ ఉన్న కొద్దిసేపు చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంత్కి. కానీ పాప పేరు ఖుషి. ఖుషి పేరు ఎక్కడ విన్నట్టు ఉంది అని ఆలోచిస్తూ వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్కు రాత్రి అస్సలు నిద్ర రాలేదు. ఆ పాపే గుర్తుకు వస్తుంది. అలా ఆలోచిస్తూ అలాగే 3ంటికి నిద్ర పట్టింది ప్రశాంత్కు. ఏ బాబు నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు స్వామీజీ ప్రశాంత్ను. ఎక్కడికి లేదు గురువుగారు, అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాను అని చెప్పాడు. చాలా మంచిది వాకింగ్ చేయటం వల్ల నీ ఆరోగ్యం త్వరగా నయమవుతుంది అని అన్నాడు స్వామీజీ. అలాగే స్వామీజీ అని అన్నాడు ప్రశాంత్. ఈ రోజు కూడా వాకింగ్ వెళ్తే ఆ పాపను చూడవచ్చు అని అనుకున్నాడు. అలాగే వెళ్ళాడు. అనుకున్నట్లే పాప అక్కడే కూర్చొని ఉంది. ప్రశాంత్ పాప పక్కనే కూర్చొని, ఏమ్మా నువ్వు రోజు ఇక్కడే కూర్చుంటావా అని అడిగాడు. లేదంకుల్, అదిగో ఆ చెట్టు కింద కూర్చుంటాను. నిన్న మీకు చెప్పాను కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నది పాప. అది సరే, నువ్వింత మంచి దానివి కదా, మరి నీకు నీ పేరెందుకు నచ్చదు అని అడిగాడు. అది కాదంకుల్, నా పేరు మా నాన్నకు చాలా ఇష్టం, కానీ మా నాన్న నిన్ను చూడలేదంకుల్ అని వెక్కి వెక్కి ఏడ్చింది పాప. నువ్వు మీ నాన్నని చూడకపోవడం ఏంటి అని అడిగాడు. అవునంకుల్, నీ పుట్టకముందే మా నాన్న మాకు దూరమయ్యాడు అనంది పాప. ప్రశాంత్ అనుకున్నాడు వీళ్ళ నాన్న చనిపోయాడని అనుకున్నాడు. అలాగా, సారీ తల్లి అని పాపను ఓదార్చాడు ప్రశాంత్. మరి మీ నాన్నకు ఇష్టమైన పేరంటావు, మరి నీకెందుకు నచ్చదు అని అడిగాడు. ఎందుకంటే నా పేరు ఖుషి, కానీ మా లైఫ్లో మాత్రం ఏ సంతోషం లేదు. మా అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది అని చెప్పింది పాప. అవునా, మరి మీ నాన్నని నీవెప్పుడు చూడలేదా అని అడిగాడు ప్రశాంత్. లేదంకుల్, నేను మా నాన్నని ఎప్పుడు చూడలేదు. మా అమ్మ నాకు మా నాన్న ఫోటో కూడా చూపించలేదు అనంది పాప. ఎందుకు ఫోటో చూపించలేదు? ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటానని, నేను కూడా మా అమ్మకు దూరం అవుతానేమోనని చూపించలేదని నేను అనుకున్నాను. కనీసం నీకు మీ నాన్న పేరని తెలుసా అని అడిగాడు ప్రశాంత్. ఓ తెలుసు, మా నాన్న పేరు ప్రశాంత్ అని చెప్పింది పాప. ప్రశాంత్ ఈ పేరు వినగానే కొంచెం గుర్తుకు వచ్చింది. ప్రశాంత్ ఈ పేరు అని ఆలోచిస్తున్నాడు. అంకుల్ నేను వెళ్తాను, నాకు బస్సు వస్తుంది అని అంది పాప. అప్పుడేనా, ఇంక కొద్దిసేపు నాతో ఉండమ్మా అనుకుంటూ ఉండగానే స్కూల్ బస్సు వచ్చింది. పాప, మళ్ళీ నేను రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటాను అని అన్నాడు ప్రశాంత్. సరే అంకుల్, మరి నేను నిన్ను ఖుషి అని పిలవనా? మీ ఇష్టం, అలాగే. బాయ్ ఖుషి. బాయ్ అంకుల్ అని వెళ్ళింది ఖుషి. ప్రశాంత్ కూడా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఇది గమనించిన స్వామీజీ ప్రశాంత్ దగ్గరకు వచ్చాడు. ఏం బాబు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. అవును స్వామీజీ, నేను ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు గుర్తులేదు, కానీ ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే ఆ పాపే అని అన్నాడు ప్రశాంత్. పాప ఎవరు అని అడిగాడు స్వామీజీ. ఏమో స్వామీజీ, నాకు నిన్ననే పరిచయం అయింది, కానీ నాకు మాత్రం చాలా తెలిసిన పాపలాగా అనిపిస్తుంది. ఆ పాపతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు. చాలా మంచి పాప అని అన్నాడు. అవునా, సరే, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మళ్ళీ నీ వాళ్ళని తొందరలోనే కలుసుకుంటావు అని అన్నాడు. అంత మీ ఆశీర్వాదం స్వామీజీ. స్వామీజీ అనుకున్నాడు, ఈ బాబుకు ఆ పాప దగ్గరైందంటే ఆ దేవుడే వీళ్ళను కలిపాడేమో. ఆ పాపకు ఈ బాబుకు ఏదో సంబంధం ఉందేమో. ఒకసారి ఆ పాప కుటుంబాన్ని కలుసుకోవాలని అనుకున్నాడు స్వామీజీ. మళ్ళీ ఒకసారి ఈ బాబుకు ఆ పసరుతో తల మర్దన చేయాలి. ఇక త్వరలో ఈ బాబు గతం మొత్తం గుర్తుకు వస్తుంది అని మనసులో అనుకున్నాడు స్వామీజీ. ఏమ్మా, కొత్త ఉద్యోగం ఎలా ఉంది అని అడిగాడు రంగారావు. బాగానే ఉంది మామయ్య, కొంచెం భయంగా ఉంది, కొత్తది కదా అని అంది నీరజ. ఏం కాదమ్మా, నీకంతా మంచి జరుగుతుంది అని అన్నారు రంగారావు. కానీ ఆఫీస్లో ఆ బాస్ గురించి ఆలోచిస్తే ఒళ్ళు మండిపోతుంది. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు అని అనుకుంది మనసులో నీరజ. మళ్ళీ పొద్దునే లేచి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరింది. తన పని ఎప్పుడూ పెండింగ్లో పెట్టదు, ఎవరితో ఒక మాట అనిపించుకోదు. అందుకే వాళ్ళ బాస్కు అవకాశం ఇవ్వదు నీరజ. ఇలా 2 నెలల్లోనే మంచి పేరు తెచ్చుకుంది నీరజ. బాస్ కూడా నీరజను చూసి చాలా మంచిది, ఈమె వల్ల మా ఆఫీస్కు మంచి పేరు వచ్చింది అని అనుకున్నాడు బాసు. అక్కడ ప్రశాంత్ ఖుషితో పూర్తిగా కలిసిపోయాడు.
అమ్మా, మీ కూతురు ఎవరితోనో రోజు స్కూల్ వదిలాక సాయంత్రం అతనితో కలిసి మాట్లాడుతుంది అని చెప్పింది ఆ స్కూల్ ఆయమ్మ. అలాగా, నేను అడుగుతాను అని అంది నీరజ. ఇంటికి వెళ్ళి కూతుర్ని అడిగింది నీరజ. ఖుషి, నువ్వు రోజు ఎవరితోనో మాట్లాడతావట కదా, నిజమేనా అని అడిగింది నీరజ. అమ్మా, ఆ అంకుల్ చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టం అని అంది ఖుషి. అవునా, ఆ అంకుల్ ఎక్కడుంటాడు అని అడిగింది నీరజ. ఏమోనమ్మా, తెలియదు కానీ నా కోసం రోజు సాయంత్రం ఎదురు చూస్తాడు అని అంది ఖుషి. నీరజ, అతను ఎవరో తెలుసుకోవాలి, ఎందుకంటే ఎవరిని నమ్మడానికి వీల్లేదు, మన పిల్లని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంది మనసులో నీరజ. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అతన్ని చూద్దామని అనుకుంటే కుదరడం లేదు నీరజకు. ఒకరోజు లలిత అడగనే అడిగింది నీరజను. నీరజ, నేను నువ్వు వచ్చినప్పటి నుంచి అడగాలని అనుకున్నాను, కానీ నువ్వేమనుకుంటావో అని అడగలేదు అనింది లలిత. ఏంటో అడుగు లలిత అనింది నీరజ. ఏం లేదు, మీ ఆయన గురించి ఎప్పుడు చెప్పలేదు, మీ ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటారు అని అడిగింది లలిత. చెప్పకూడదు అనుకుంది, కానీ లలిత చాలా మంచిది, నేనంటే తనకు చాలా అభిమానం, గౌరవం అని అనుకుంది మనసులో నీరజ. చెప్తాను, తప్పకుండా నీకు చెప్తాను అని అంది నీరజ. సరే, ఇక్కడ కాదు, మనం వెళ్తాం చూడు, ఆ గుడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది లలిత. గుడికా? లేట్ అవుతుందేమో అని అంది నీరజ. ఏం కాదు, గుళ్ళో అయితే ఆ దేవుడు కూడా నీ మొర ఆలకిస్తారని నేను అనుకున్నాను అని అంది లలిత. అలాగే, సరే వెళ్దాం అని అంది నీరజ. ఇద్దరు కలిసి గుడికి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకుని ఒక దగ్గర కూర్చున్నారు. చెప్పు నీరజ, అసలు ఏం జరిగింది అని అడిగింది లలిత. చెప్తాను అని మొత్తం జరిగిన విషయం అంతా చెప్పింది నీరజ. మా ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అంది నీరజ. నిజంగా నువ్వు గ్రేట్ నీరజ, నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను అని అంది లలిత. ఆ భగవంతుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు, నువ్వు, నీ భర్త, నీ కుటుంబం అందరూ త్వరలోనే కలుసుకుంటారు అని అంది లలిత. అప్పుడే గుడి గంటలు మోగాయి. చూడు, నేను చెప్పలేదు, ఆ రోజు తొందరలోనే ఉంది అని అంది లలిత. అంటుండగా వెళ్తున్న పూజారిని పిలిచింది లలిత. ఏంటమ్మా అని అడిగాడు పూజారి. ఏం లేదు పంతులు గారు, మీ ఆశీర్వాదం కావాలి అని అంది లలిత. సరే తల్లి, నీరజ, నువ్వు వెళ్ళి నమస్కారం చేసుకో అని చెప్పింది లలిత. అలాగని వెళ్ళి పంతులు గారి కాళ్లకు నమస్కరించింది నీరజ. పూజారి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. అలాగే లలితను కూడా ఆశీర్వదించాడు. సరే పంతులు గారు, ఇక మేము వెళ్ళొస్తాం అని అంది లలిత. నీరజ పంతులు గారికి దక్షిణగా కొంత డబ్బు ఇచ్చింది. సరే వెళ్దాం, మళ్ళీ ఒకసారి వద్దాం అని అంది లలిత. ఇద్దరు కలిసి వెళ్లారు. ప్రశాంత్ పాప గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎక్కువగా ఆలోచిస్తున్నందుకు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇది చూసి గురువుగారు, గురువుగారు అని గట్టిగా పిలిచాడు శిష్యుడు. ఈ బాబుకి ఏమైందో ఏమో అని అనుకున్నాడు. స్వామీజీ ప్రశాంత్ ముఖం మీద నీళ్లు చిలకరించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు ప్రశాంత్. ఏం జరిగింది, ఇలా పడిపోయావు అని అడిగాడు స్వామీజీ. ఏం లేదు, ఎందుకు ఈరోజు నీరసంగా ఉంది స్వామీజీ అని అన్నాడు ప్రశాంత్. నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ నువ్వు సాయంత్రం ఆ పాపను కలవటానికి వెళ్తావు అని అన్నాడు. అలాగే అంటూ మంచం మీద విశ్రాంతి తీసుకుందామని వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్ పాప కోసం వెళ్తే నేను కూడా వెనకాలే వెళ్ళి ఆ పాప ఎవరు తెలుసుకోవాలి అని అనుకున్నాడు స్వామీజీ. ప్రశాంత్ ఓ 2 గంటలైనాక నిద్ర లేచి ముఖం కడుక్కొని తల దువ్వుకొని వెళ్తున్నాడు. వెనకాలే స్వామీజీ కూడా వెళ్ళాడు. పాప వచ్చే టైం అయింది, నేను త్వరగా వెళ్ళాలి అని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళాడు ప్రశాంత్. స్కూల్ బస్సు వచ్చేస్తుందేమోనని అనుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్. పాప అక్కడే కూర్చొని ఉంది. ప్రశాంత్ను చూడగానే అంకులను పరిగెత్తుకుంటూ వస్తుంది ఖుషి. ఖుషి, అక్కడే ఆగు, నేను వస్తున్నాను అని అనుకుంటూ ఉండగానే వినిపించుకోకుండా అలాగే వస్తుంది. అటు ఖుషి, ఇటు స్పీడుగా వస్తున్న కారు, రెండిటి మధ్య ఖుషి. ఖుషికి ఏమవుతుందో అని పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని పక్కకు తోస్తాడు. ఖుషికి కొంచెం దెబ్బలు తగిలినా లేచి కూర్చుని ఉంది. కాని ప్రశాంత్కు కారు ఢీకొట్టింది, తలకు బాగా దెబ్బ తగిలింది. ఇది గమనించిన స్వామీజీ అక్కడున్న వాళ్ళని కొంచెం సహాయం చేయమని కారులో ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. తలకు పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అంతా తుడిచి శుభ్రం చేశాడు శిష్యుడు. ఖుషిని కూడా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు స్వామీజీ. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ప్రశాంత్. ప్రశాంత్కు కొంచెం కొంచెం గతం గుర్తుకు వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇక ఈ బాబుకి ఏం కాదు, పూర్తిగా తగ్గిపోయింది, ఓ గంటలో మెలకు వస్తుంది అని అన్నాడు స్వామీజీ.
మీరందరూ ఇటు రండి అని అన్నాడు స్వామీజీ. ఖుషిని అడిగాడు. మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడిగాడు. బిక్కమొహం వేసింది ఖుషి. సరే నువ్వే స్కూల్లో చదువుతున్నావు అని అడిగాడు. పాపకు కొంచెం ధైర్యం వచ్చింది. తన స్కూల్ పేరు చెప్పింది ఖుషి. సరే నిన్ను మీ స్కూల్ దగ్గర దింపుతాము, నువ్వేం కంగారు పడకు అని అన్నాడు స్వామీజీ. అది కాదు తాతయ్య, అంకుల్కి ఏమైంది అని అంది ఏడ్చుకుంటూ ఖుషి. అంకుల్కి ఏమీ కాదు, కొంచెం సేపు తర్వాత లేచి కూర్చుంటాడు, నీతో మాట్లాడతాడు సరేనా అని అన్నాడు స్వామీజీ. నేను వెళ్ళను, అంకుల్ లేచాక మాట్లాడే అప్పుడు నేను వెళ్తాను అని అంది ఖుషి. బస్సు వచ్చింది కానీ ఖుషి అక్కడ లేదు. కంగారు పడింది ఆయమ్మ. ఏం చేయాలి అని చాలా భయపడింది. ఒకవేళ ఖుషి వాళ్ళ తాతయ్య వచ్చి తీసుకుని వెళ్ళాడేమో అని అనుకుంది ఆయమ్మ. బస్సు వెళ్ళిపోయింది. ఖుషి కోసం రంగారావు వీధి చివరన నిల్చొని ఉన్నాడు. బస్సు వచ్చింది కానీ అందులో ఖుషి లేదు. ఆయమ్మ వచ్చి ఖుషి రోజు ఉండే చోట్లో లేదని చెప్పింది. దీంతో కంగారు పడ్డారు రంగారావు. వెంటనే ఇంటికి వచ్చి చూస్తే అక్కడ కూడా ఖుషి లేదు. ఈ విషయం సూర్యకాంతంకి చెప్పాడు రంగారావు. అదేందయ్యా, పొద్దున వెళ్ళిన పిల్ల ఇంతవరకు రాలేదంటే ఏమనుకోవాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అంది. ఇంతలో నీరజ వచ్చింది. ఏమిటత్తయ్యా అలా ఉన్నావు అని అంది. ఏం మాట్లాడలేదు సూర్యకాంతం. ఏం లేదమ్మా, మీ అత్తయ్య కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే అలా ఉంది అని అన్నారు రంగారావు. ఏం కాదు, నేను వెళ్ళి మంచి కాఫీ తీసుకుని వస్తాను అని వెళ్ళింది నీరజ. కోడలికి ఏం చెప్పాలని ఆలోచిస్తూ అలాగే ఉన్నారు రంగారావు. కాఫీ తీసుకొని మామయ్య, అత్తయ్య అని కాఫీ ఇద్దరికి ఇచ్చింది. అవును మామయ్య, ఖుషి ఇంకా రాలేదా? టైం అయింది, స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందేమో అని అంది నీరజ. సరే మామయ్య, నేను స్కూల్ వరకు వెళ్ళొస్తా అని అంది నీరజ. అమ్మ ఆగు అని అన్నాడు రంగారావు. ఎందుకు మామయ్య అని అంది నీరజ. అది అది నీరజ, అమ్మా నీరజ అని గట్టిగా పిలిచింది సూర్యకాంతం. ఏమైంది అత్తయ్య? అత్తయ్య చెప్పండి చెప్పండి అత్తయ్య. అమ్మా, అది మన ఖుషి స్కూల్లో లేదు తల్లి అని అన్నాడు. అంటే ఏమంటున్నారు అని అంది నీరజ. ఖుషి స్కూల్లో లేదని ఆయమ్మ చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది? దుఃఖం కలుగుతుంది నీరజకు. ఏం చేయాలి, ఎక్కడని వెతకాలి అని పరిపరి విధాలు ఆలోచిస్తూ కాళ్ళు చేతులు ఆడడం లేదు నీరజకు. టైం అయింది, ఈ రాత్రి పూట ఎక్కడుందో తెలియదు అని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంది నీరజ. ఒకసారి ఖుషి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చింది నీరజకు. అవును, ఎవరినో కలుస్తుంది అని అంది. ఇంతకు ఎవరతను తెలుసుకోవాలని ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ ఎత్తింది. హలో, ఎవరు మాట్లాడేది అని అంది నీరజ. అమ్మ, నేనిక్కడ ఊరి చివర ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమ స్వామీజీని మాట్లాడుతున్నాను అని అన్నాడు స్వామీజీ. చెప్పండి స్వామీజీ అని అంది నీరజ. నువ్వు కొంచెం జాగ్రత్తగా వింతల్లి అని స్వామీజీ అంటూ ఉంటే నీరజకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అనంది. మీ పాప, స్వామి చెప్పేలోపే పాపకి ఏమైంది అని కంగారుగా అడిగింది నీరజ. అమ్మ, నువ్వు కంగారు పడకు, మీ పాప ఇక్కడే మా ఆశ్రమంలోనే ఉంది అని అన్నాడు స్వామీజీ. అవునా, అక్కడేం చేస్తుంది, అక్కడికి ఎలా వెళ్ళింది, జరిగిన విషయం గురించి అంతా చెప్పాడు స్వామీజీ. అవునా, అయితే మేము ఇప్పుడు బయలుదేరి వస్తున్నాం అని అంది నీరజ. ఫోన్ పెట్టే ముందు ఒకసారి మా పాపకు ఫోన్ ఇవ్వండి అని అంది నీరజ. అలాగేనమ్మా అని ఫోన్ ఖుషికి ఇచ్చాడు స్వామీజీ. అమ్మా అమ్మా, నేను ఖుషిని అని అంది. తల్లి ఎలా ఉన్నావు అని అడిగింది నీరజ. నేను బాగానే ఉన్నాను, కానీ అంకుల్కు బాగా దెబ్బలు తగిలాయి అని అంది ఖుషి. నువ్వేం భయపడకు, మేమందరం కలిసి వచ్చేస్తాం అని అంది నీరజ. అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది ఖుషి. మామయ్య అత్తయ్య, మన ఖుషి ఆశ్రమంలో ఉంది, ఇప్పుడే స్వామీజీ ఫోన్ చేసి చెప్పాడు అని అంది నీరజ. అవునా తల్లి అని చాలా సంతోషం కలిగింది రంగారావుకు సూర్యకాంతంకు. ఇక అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్లారు. మెల్లగా కళ్ళు తెరిచాడు ప్రశాంత్. కొంచెం నొప్పిగా ఉంది, అయినా మెల్లగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు స్వామీజీ. ఏమీ తెలియనట్టే ఉన్నాడు ప్రశాంత్. బాబు, నిన్నే చూడు అని తట్టిలేపాడు స్వామీజీ. నేనెక్కడ ఉన్నాను అని అడిగాడు ప్రశాంత్. అంటే అంటే ఇప్పుడు నీకు గతం గుర్తుకొచ్చింది అని అన్నాడు స్వామీజీ. మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించు అన్నాడు స్వామీజీ. మళ్ళీ కళ్ళు మూసుకొని తనలో తాను ఆలోచిస్తూ తన ఫ్రెండ్తో కలిసి కారులో ప్రయాణం అంతా గుర్తుకొచ్చింది. స్వామీజీ, నాకు నేనెవరో తెలిసింది అని చెప్పాడు ప్రశాంత్. తన పేరు, ఊరు అని చెప్పాడు ప్రశాంత్. స్వామీజీ, నేను మా ఊరికి వెళ్తాను
అని అన్నాడు ప్రశాంత్. అలాగే వెళ్దువు గాని రేపు ఉదయం నేను మీ ఊరికి పంపిస్తాను. ఇప్పుడు రెస్ట్ తీసుకో అని అన్నాడు స్వామీజీ. అంకుల్ అని అంది ఖుషి. ఖుషి నువ్విక్కడే ఉన్నావా అని అన్నాడు ప్రశాంత్. ఖుషి పేరు వినగానే తను నీరజ కూతురు పుడితే ఖుషి అని పేరు పెట్టాలని అనుకున్నది ప్రశాంత్కు గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆ పాపను ఎత్తుకున్నాడు. ఇంతలో నీరజ వాళ్ళు కూడా వచ్చారు. ఖుషి అమ్మ ఖుషి అని అంది నీరజ. అమ్మ అమ్మ అంటూ వెళ్ళి నీరజను గట్టిగా పట్టుకుని బాగా ఏడ్చింది ఖుషి. అవును స్వామీజీ, మా పాపను కాపాడింది ఎవరు అని అడిగింది నీరజ. ఆ రూంలో కూర్చుని ఉన్నాడు. వెళ్ళమ్మా అని అన్నాడు స్వామీజీ. మెల్లగా రూంలోకి వెళ్ళింది నీరజ. మా పాపను కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అని అంది నీరజ. అవేం మాటలండి అని వెనక్కి తిరిగి చూశాడు ప్రశాంత్. ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏం వినపడ్డం లేదు. ఇంతకు ఆమె వెళ్ళిందా లేదా అని స్వామీజీ వచ్చాడు. ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు స్వామీజీకి. అమ్మా మీకు ఈ బాబు తెలుసా అని అడిగాడు స్వామీజీ. తెలుసు, ఆయన నాకు బాగా తెలుసు అని. ఏమండి ఏమండి అని గట్టిగా పిలిచింది నీరజ. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. కొడుకుని చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు రంగారావు సూర్యకాంతం. కాని ఖుషికి ఏమర్థం కాలేదు. అంత అయోమయంగా ఉంది ఖుషి. నేను చెప్పాను కదా మా ఆయన నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు అని అంది నీరజ. అవునమ్మా, నీ తాళిబంధం చాలా గొప్ప తల్లి అని అన్నాడు రంగారావు. ఏమండి ఇదిగో నీ ఖుషి అని అంది నీరజ. ఇక ప్రశాంత్ ఆనందానికి హద్దులే లేవు. నా కూతురు ఖుషినా, ఈ ఖుషి నా ఖుషినా, నీరజ మన ఖుషి బంగారం అని ఖుషిని ఎత్తుకొని, నా కూతురు ఖుషినా, ఈ ఖుషి నా ఖుషినా, నీరజ మన ఖుషి బంగారం అని ఖుషిని ఎత్తుకొని తనివితీరా ముద్దరాడు ప్రశాంత్. స్వామీజీకి పాద నమస్కారాలు చేసుకున్నారు నీరజ ప్రశాంత్లు. ఒక వారం రోజుల తర్వాత అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్లారు. చూడండి, నా నమ్మకం వమ్ము కాలేదు. నా ఈ తాళీబంధం ఎంతో గొప్పదని మీరు నమ్ముతున్నారా అని అంది నీరజ. ఖచ్చితంగా నమ్ముతున్నాము అని అన్నాడు ప్రశాంత్. నీరజను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. నాన్న మరి నన్ను ఎత్తుకోం అని అంది ఖుషి. ఇద్దరూ కలిసి ఖుషిని ఎత్తుకొని ఖుషి ఖుషిగా నవ్వుతూ అని పాడుతున్నారు ప్రశాంత్ నీరజలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.